ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్నెట్ గారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం భార్యలు భర్తల్ని చంపడం. ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇంకా అసలు అది చెప్పుకోనికి కూడా బాధే. ఒక సౌండ్ తగ్గించమన్నారు, తగ్గించలేదు భర్త అని చెప్పి భార్య భర్తను చంపేసింది మంగళగిరిలో. నిజంగా ఇది చంపనీకి ఒక కారణమా? అసలు ఎందుకు చంపాలి అనుకుంటారు అనే దాని గురించి ఒకసారి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. నిజంగా అంటే సౌండ్ తగ్గించు అని చెప్తే మహా అయితే గొడవలు అవుతాయేమో, అరుచుకుంటారేమో, ఇంకా కొట్టుకోవడం అనేది అదే ఏమంటారు ఊహకు అందనిది. ఒక సౌండ్ తగ్గించలేదు అని చెప్పి భర్తను భార్య చంపేసిందండి. సో ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్. ఇది ఉత్తి సౌండ్ తగ్గించు అన్నందుకే చంపేయడం అనేది ప్రాక్టికల్ కాదండి. నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే అక్కడ స్టార్ట్ అయి ఉంటుంది గొడవ. లైక్ సౌండ్ తగ్గించు అనే ఈ అంశం మీద గొడవ స్టార్ట్ అయి ఉంటుంది. అదేంటంటే గొడవ పెద్దగయ్యి అరుచుకొని బీపీలు పెరిగిపోయి అదొక పీక్లో ఉన్నప్పుడు చంపడం అనేది జరుగుతుంది తప్ప ఉట్టి సౌండ్ తగ్గేందుకు మాత్రం ఇదై ఉండదు. అయితే ఇంకోటి, జనరలీ ఇలాంటి కేసెస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమవుతుంది అని అంటే ఈ కోపము ఇవన్నీ ఆల్రెడీ ఏంటంటే మనసులో పెట్టుకొని ఉంటారు వేరియస్ రీజన్స్ వల్ల. అంటే చెప్పింది చేయట్లేదనో, నాకు నచ్చినట్టు ఉండట్లేదనో, సో ఏదో ఒక రీజన్ వల్ల ఏంటంటే ఆల్రెడీ బాధ, ఈ కోపం ఇవన్నీ ఉంటాయి లోపల, విధిన్నే ఉంటాయి ఇవన్నీ. జరిగిన ఈ సౌండ్, ఈ వాల్యూమ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక ట్రిగర్ పాయింట్ అనమాట. ఈ ఆల్రెడీ చాలా ఇట్లా బాధ, కోపం ఇవన్నీ లోపల దిగమింగుకొని ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే ఇవి ట్రిగర్స్ లాగా వర్క్ అవుతాయి అనమాట. సో ఇన్ దిస్ కేస్ చెప్పాలి అంటే ఈ వాల్యూమ్ ఇష్యూ మీదనే ట్రిగర్ అయ్యి, దట్ ఈస్ వెన్ చూడండి కత్తితోటి మల్టిపుల్ స్టాబ్స్, ఒకసారి కాదు ఎన్నోసారి ఇట్లా పొడిచి ఆ బ్లడ్, ఎక్సెస్ బ్లడ్ లాస్ వల్ల చనిపోయాడు ఆయన. అంటే ఎంత కక్ష కట్టుకొని ఉంటుంది ఈ అమ్మాయి, ఎంత కోపం ఆల్రెడీ పెట్టుకొని ఉంటుంది ఈ అమ్మాయి మనసులో. సో దట్ ఈస్ వాట్ జనరలీ హ్యాపెన్స్. ఏంటంటే రిలేషన్షిప్స్లో గొడవలు అనేది కామన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా సరే మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి తప్ప మీరు కమ్యూనికేట్ చేయకుండా అలా దిగమింగుకొని ఉన్నారనుకోండి ఇదే అవుతుంది. ఏంటంటే వన్ ఫైన్ డే ఇంకా మన కంట్రోల్ తప్పి అది బియాండ్ అవర్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఈ కేసులో చూడండి, వాళ్ళిద్దరు 1 year బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్ని ఆశలు పెట్టుకుని ఒకరి మీద ఒకరు ఎన్నో ఆశలు పెట్టుకుని చేసుకునింటారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో మందిని ఎదిరించి నాకు వీళ్ళే కావాలి అనేసి ఒకరి కోసం ఒకరు ఫైట్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ఇష్యూస్ అన్ని కామన్ గా వస్తూ ఉంటాయి. జస్ట్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు చూడండి, జనరల్ గా ఏంటంటే పెళ్ళైన తర్వాత మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ కి ముందు ఒకళ్ళ బిహేవియర్ ఒకళ్ళతోటి ఎలా ఉంటారు ఏంటి ఇదంతా ఒకలాగా ఉంటుంది. పెళ్ళైనాక ఆబ్వియస్లీ చేంజ్ అనేది వస్తుంది. మేబీ ఆ చేంజ్ కూడా ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. అంటే వీడు పెళ్ళైనాక ఒకలాగా ఉన్నాడు, అయిపోయినాక ఒకలాగా ఉన్నాడు, నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు అని ఏదో ఒకటి అయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి చేంజెస్ ప్రతి రిలేషన్షిప్ లో అవుతూ ఉంటాయి. అయినప్పుడు మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి తప్ప ఆ బాధను అలాగే మనసులో పెట్టుకున్నారనుకోండి, ఆ బాధ కాస్త కోపం కింద మారి ఏదో ఒక రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ నిజంగా మీరు అన్నారు చూడండి, ఎంతో వీళ్ళు పోరాడి ఎన్నో ఆశలు పెట్టుకొని చేసుకున్న 1 year మ్యారేజ్ ఒక్క సౌండ్ తో నిశ్శబ్దం అయిపోయింది కదా. అబ్సల్యూట్లీ. చూడండి, ఎంతో మందితో ఫైట్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకరితో ఫైట్ చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. పోనీ తర్వాత ఏమన్నా ఈమె తర్వాత సౌండ్ ఇంకా పూర్తిగా తగ్గించుకునేలా చేసుకుంది, నెక్స్ట్ వీళ్ళు జైలుకే వెళ్ళిపోతారు, వీళ్ళని పట్టుకుంటారు, వీళ్ళకంటూ లైఫ్ ఉండదని తెలిసి కూడా ఎందుకు చేస్తారు రామ్ గారు? ఆవేశం అండి. ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే వాళ్ళకి ఆలోచన, విచక్షణ ఇవన్నీ ఏం పనిచేయదు ఇంకా ఆ టైంకి. ఏంటంటే నేను అదే చెప్తున్నాను, నేను నిజంగా ఎప్పటికప్పుడు నాకు ఎంత బాధ ఉంది అనుకోండి, నేను మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే ఆ బాధ ఎక్కడికి తీరిపోతుంది. నేను బాధపడుతున్నాను, ఇంకా బాధ వస్తుంది, ఆ బాధ పెరుగుతా ఉంది, పెరిగి 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 ఏంటంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అసలు మనకి ఈ ఆలోచనలు రావు. మీరు అన్నట్టు నేను చంపేస్తే నా ఫ్యూచర్ ఏంటి, అంటే ఎవరితోటి ఉండాలి నేను,
అసలు నేను జైలుకి వెళ్తానా, పోలీసులు నన్ను పట్టుకుంటారా, ఇవన్నీ మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఇవేమీ ఆలోచించకుండా చేసుకునే యూనో ఇట్స్ ఆ క్షణికావేశంలో చేసే పనులు ఇవన్నీ, రైట్? సో అందుకనే ఆ లెవెల్ దాకా అసలు ఏ రిలేషన్షిప్ని తీసుకెళ్ళదండి. అసలు అంత కోపం పెట్టుకోవడము, అంత బాధ పెట్టుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉన్నాము, మీరు అన్నారు కదా వాళ్ళకి ఆ టైంలో ఏం తెలీదు, లోపల ఎంత దిగమింగుకొని అనేసి. నిజంగా అంటే మామూలుగా అంటారు ప్రతిదానికి ఏదైనా గొడవ పడితే అరే చిటికి మాటికి గొడవ పడతారని అలా అంటారు, అంటే Yeah, మామూలుగా yeah, చెప్తున్నాను. yeah. దిగమింగుకుంటే ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తూ ఉంది. నిజంగా ఒకరినొకరిని వీళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇలా అవుతుందా? నిజంగా ఒకప్పుడు ఎంతమంది ఎంత ఆదర్శ దంపతులుగా ఉన్నారండి. సో ఇక్కడ వీళ్ళ కేసులో ఒకటి మీరు అన్నట్టు చీటికి మాటికి గొడవ పడాల్సిన అవసరం లేదు. బాధ వచ్చిన ప్రతిసారి మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ Right. మనకి. Yes. అయితే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది చెప్పుకునే స్కోప్ కూడా ఆర్ వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా లేకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే వాళ్ళది ఇట్స్ ఫస్ట్లీ లవ్ మ్యారేజ్. అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. జనరల్ గా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు అని అంటే అది యాక్సెప్ట్ చేయడానికి ఎంతో కొంత సమయం పడుతుంది, రైట్? వీళ్ళది ఎంత 1 year పెళ్లి జరిగి. 1 year. సో జనరల్ గా ఆన్ అన్ యావరేజ్ ఒక 1 year 2 years ఎంతో కొంత టైం పడుతుంది. తర్వాత ఈ యాక్సెప్టెన్స్ అనేది అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చెప్పాలంటే. ఇట్స్ సేమ్ క్యాస్ట్ సేమ్ రిలీజన్ అంటే అది వేరు ఉంటుండేది. బట్ ఇంటర్ రిలీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సమ్ టైమ్స్ యాక్సెప్టెన్స్ అనేది రాదు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు గొడవ అన్న ప్రతిసారి ఒక పెద్ద మనిషి వచ్చి అలా కాదు ఇలా అని చెప్పే దిక్కు కూడా లేకుండా అయిపోయింది. సో అది కూడా దీనికి యాడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే చెప్పే వాళ్ళు లేరు కాబట్టి ఆర్ చెప్పుకునే వాళ్ళు కూడా లేరు కాబట్టి ఈ అమ్మాయికి ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి ఉండొచ్చు. ఆ ప్రెషర్, బాధ ఇవన్నీ ఎక్కువైపోయి బర్స్ట్ అవుట్ అయింది. అందుకే అంటారు చూడండి, నిజంగా మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న మంచి భార్యాభర్తలైనా ఎవరో మూడో వ్యక్తి వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. రియల్ గా చెప్పాలి అంటే అది మనమే ఇద్దరు, ఐ మీన్ భార్య కానీ భర్త కానీ వాళ్ళు షేర్ చేసుకుంటే ఇంత రాదు. మీరు అన్నట్టు ఇంకోటండి, నిజంగా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం వచ్చింది అని ఈ పిల్లలు వెళ్ళి చెప్పలేరు. ఒకవేళ చెప్పినా వాళ్ళు ముందుకు రారు. సో బోత్ థింగ్స్ ఇక్కడ అందుకనే ఇది ప్రాబ్లం అయితే. సో పెళ్లికి నిజంగా మీరు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నా కూడా అందరిని ఒప్పించి చేసుకోవడానికే ట్రై చేయాలి తప్ప పారిపోయి పెళ్లి చేసుకోవడము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సపోర్ట్ సిస్టమ్ ని మనం లూజ్ అవుతాం. ఆ టైంలో ఏమనుకుంటారంటే కలిసి ఉండాల్సింది మన ఇద్దరము, వాళ్ళతో ఏంటి పని, మిగతా వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం చేసుకుందాం, ఈ థాట్స్ అన్ని వస్తాయి. కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ది వాల్యూ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది అప్పుడు అర్థమవుతుంది. బట్ ఇట్ విల్ బి టూ లేట్ బై దెన్. సో అలా కాకుండా కన్విన్స్ చేసుకోండి. మన పేరెంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొంచెం సమయం పడుతుండొచ్చేమో, కానీ సమయం పట్టినా సరే కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకొని అందరూ యూనో కలిసికట్టుగా ఉన్నారనుకోండి, ఆ సపోర్ట్ అనేది మిస్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ పీపుల్ అంటే అట్లీస్ట్ ది నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చే సజెషన్ అది. దట్ అందరినీ పోగొట్టుకొని ఒక పార్ట్నర్ ఉంటే చాలు నాకు అని అనుకుంటే అది సరిపోదండి. ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ది సపోర్ట్ సిస్టమ్. ఆ పార్ట్నర్ తో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే వాళ్ళు ఉండాలి కదా, మీకంటే ఒక సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేకపోతే కొత్తలో బాగుంటదండి. మీరు అన్నట్టు దిగిన తర్వాతే దాని పెయిన్ తెలుస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.